కపిలేశ్వరం మండలం వడ్లమూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం శెట్టిబాలిజ సామాజిక భవనం రజిక సామాజిక భవనాలను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రారంభించారు. అనంతరం నిరసన మెట్ట వడ్లమూరు గ్రామ డ్వాక్రా మహిళలకు 4వ విడత ఆసరా చెక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ చుండ్రు మంగాయమ్మ చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన సభలో తోట త్రిమూర్తులు ప్రసంగించారు. 2019వ సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే డ్వాక్రా మహిళలు ఇప్పటికీ 4 విడతలుగా ఆసరా నిధులు మంజూరు చేసిన సీఎం జగన్ మహిళలు పక్షపాతిగా మన్ననలు పొందారన్నారు. తోట గ్రామాలలో మౌలిక వస్తువులు కల్పిస్తూ మరొక వైపు పేదరిక నిర్మూలనకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్ మాత్రమే అన్నారు. తోట త్రిమూర్తులు కుల మత పార్టీ రహితంగా మన ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ ఫలాలు అందిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి మరల అధికారం ఇవ్వాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విజ్ఞప్తి చేశారు. ఎంపీపీ సచ్చివేడి, జెడ్పీటీసీ పుట్టపూడి వీర వెంకట సత్యనారాయణ, విప్ పలివెల మధు, శీలం గోవిందు తదితరులు పాల్గొన్నారు. మీకు ఇదే కాకుండా మీ గురించే కాకుండా మీకు పుట్టబోయేటువంటి బిడ్డల గురించి కూడా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మీకు ఎవరైతే గ్రామాల్లో ఉన్నారో డాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరికీ ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజం కావాలని ప్రజలు ఎలా ఉన్నారనేటువంటి తెలుసుకోవాలన్నటువంటి అవసరం లేదా? ఎప్పుడన్నా వచ్చాడా? అందుకనే నేను చెప్పాను, అతనికి మీ మీద నమ్మకం కాదు, అతను బుధాన్ని ఉన్నటువంటి బ్యాగ్ మీద నమ్మకం. ఆయనకి డబ్బులు పాడేసి ఓట్లు కొనుక్కుంటామని కదా అనుకుంటాడు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనలకి. మంచి వ్యాపారస్తుడు, వ్యాపారాలు బాగా చేసుకుంటాడు ఆయన. ప్రజలకు సేవ చేయటం అనేటువంటిది ఆయనకి ఏనాడు అలవాట్లేనటువంటి పని. మీరు ఈ విషయాలన్నీ చాలా విషయాలు చెప్పాను, మీరు ఇవన్నీ ఆలోచన చేసుకుని నాకు జోగేశ్వరారికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చంద్రబాబు నాయుడు గారికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఒకసారి మీరు గమనించాలని చెప్పేసి మనం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి జోగేశ్వరారికి ఆయన బ్యాంక్ మీద నమ్మకం అయితే నాకు మీ మీద నమ్మకం. మీకు మేలు జరిగితే మీరు నాకు ఆశ్రయిస్తారో, మీరు మమ్మల్ని అధికారంలో తీసుకొస్తారనే నమ్మకం నాకు. నేను మిమ్మల్ని మేము వైఎస్ఆర్ పార్టీ ప్రజలు నమ్ముకుంది, వాళ్ళు డబ్బుని నమ్ముకున్నారో. మీరు ఎవరు ఓటేయాలనేటువంటిది రేపు భవిష్యత్తులో ఒక్కసారి మీరు అందరూ మనసుతోటి ఆలోచించండి, భగవంతుని దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి. అది ఏ మతమైనా ఏ కులమైనా. 25 లక్షల రూపాయలు, 5 లక్షలు ఉండేది ఇది వరకు. 25 లక్షల రూపాయల వరకు మీకు ఎటువంటి వ్యాధి వచ్చినా, ఎటువంటి రోగం 2014 నాటికి ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు మాట నమ్మి బ్యాంకుల్లో అప్పులు కట్టడం మానేశారు. అప్పులు కట్టడం మానేస్తే ఏ గ్రేడ్ లో ఉన్నటువంటి మీ సంఘాలన్నీ డి గ్రేడ్ కి, సి గ్రేడ్ కి పడిపోయినాయి. కిందకు వచ్చినాయి. మీ సంఘాల్లో ఉన్న వాళ్ళకి తెలుసు, కిందకు వచ్చేసి. అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 11వ తారీఖు 4వ నెల 2019 ఆయన ముఖ్యమంత్రి చేసిన నాటికి ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంటంటే 4 విడతలుగా ఈ రోజుకి బ్యాంకుల్లో ఉన్నటువంటి మీ అప్పులు ఏవైతే ఉన్నాయో అన్నీ నేను కడతానని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 4 విడతలుగా కట్టేస్తానని చెప్పాడు. మీకు ఈ రాష్ట్రంలో ఆ రోజుకు ఉన్నటువంటి అప్పులు సుమారు 26,000 కోట్ల రూపాయలు. కోట్ల రూపాయలు మీ అందరికీ రుణమాఫీ ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి. మరి చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తానని చెప్పి ఏ రోజునే రుణమాఫీ చేయలేదు. ఆయన చేసింది ఏంటంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏప్రిల్ నెలలో ఎన్నికలు వస్తుంటే ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలోని 3,000, 3,000, 4,000 చెప్పిన 10,000 రూపాయలు మీ అందరి అకౌంట్లో వేసాడు ఆయన. అంతేనమ్మా? దానికి మళ్ళీ పసుపు కుంకుమ అని పేరు పెట్టాడు. సహజంగా పసుపు కుంకుమ అంటే ఆడవాళ్ళకి అందరికీ ఒక రకమైనటువంటి గౌరవం ఉంటుంది పసుపు కుంకాల మీద.
భర్త బాగుండాలని చెప్పేసి కోరుకుంటారు కాబట్టి ఆ విధంగా ఎన్నికల్లో ఓట్లు వేయడం కోసం డబ్బులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు మీకు. మీరు నిజంగా బాగోవాలని డబ్బులు ఇచ్చాడు అనేటువంటిది ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయండి. మా ఊళ్ళో ఉన్న పనులన్నీ ఎలా ఉన్నా ఇది మాత్రం తప్పనిసరిగా చెయ్యాలి. బీసీలు అంటే అనేక కులాలు ఉన్నారు, సాకళ్ళు, తెనుకుళ్ళు, మరి చిట్టుపల్లిలు, నాయ బ్రాహ్మణులు, గౌడాసు, కుమ్మర్లో వీళ్ళందరూ ఉన్నారు, అనేక కులాలు ఉన్నాయి. అందరికీ కలిసి కామన్ గా ఇది మాత్రం మీరు చేసి పెట్టాలని చెప్పేసి నాకు చెప్పాడు. అక్కడ రజకుల దాని గురించి కూడా అదే కార్యక్రమం చెప్పారు ఆయన. ఈవేళ అతను మాట్లాడటానికి ఏం అర్హత ఉంది? ఇది ఎందుకు కట్టించలేకపోయాడు? ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ కట్టాం. ఇక్కడే బీసీ కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేసుకున్నాం, అక్కడ రజక్ కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేసుకున్నాం. నాకు చాలా సంతోషం ఉందనేటువంటిది కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. మరి అనేక సార్లు చిట్టుబాబు గారు నా మీద అలిగాడు, కోపించాడు, దెబ్బలాడాడు. అంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన స్వార్థం కోసం కాదు, ప్రజలకు కావాల్సినటువంటి పనులు చేయించడానికి నాయకుడికి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండాలనేటువంటిది ఆ విధంగా ఆయన కొంత పెట్టుబడి పెట్టి గవర్నమెంట్ నుంచి నేను శాంక్షన్ చేయించిన ఆయన పెట్టుబడి పెట్టి కాంట్రాక్ట్ చేత పెట్టించి ఈ పనులన్నీ పూర్తి చేశాడు. అదేవిధంగా అబ్బు గారు కూడా నిరసన మెట్లలో కూడా మరి ఎంతో వెనకబడిపోయినటువంటి గ్రామం. ఈవేళ చేసిన దానికంటే ఇంకా చేయవలసింది చాలా ఉంది ఆ గ్రామానికి. తప్పకుండా భవిష్యత్తులో ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామనేటువంటిది మీ అందరికీ మనవి చేసుకుంటూ, ప్రజాప్రతినిధులు అంటే ప్రజల సమస్యల పట్ల ఏ విధంగా ఉండాలి, ఎంత నిబద్ధతగా ఉండాలనేటువంటిది వీళ్ళు చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈవేళ ఉండే పరిస్థితుల్లో పంచాయతీ ప్రెసిడెంట్ అనేటువంటి గ్రామంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులుగా ఇదో చెప్తున్నారు. నల్లూరులోని, కాలేరులోని, వాగతిప్పలోని కోర్టుల్లో పడేసి ఇటువంటి బిల్డింగ్లు అవ్వకుండా ఆపాడు ఆయన. వాళ్ళ కార్యకర్తలు సిగ్గుపడాలట, సిగ్గులేదు ఎక్కడ మాట్లాడతారు. ఏది ఏమైనా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కోటేసి గెలిపించుకుంటే మీ భవిష్యత్తే కాదు మన బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుంది అనేటువంటిది మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరి మీరందరూ కూడా ఓటేసినప్పుడు మీ మనస్సాక్షిని అడిగి, భగవంతుడి సాక్షిని అడిగి మాత్రం ఓటేయండి అనేటువంటిది మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.